డ్రై ప్యాడీలో 25x25కు ఇవి సెంటీమీటర్లు లేదా 10 ఇంచులు. ఇది స్పేసింగ్. డ్రై ప్యాడీ అని ఉదయం అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది స్పేసింగ్. ఈ పెల్లటైజ్ చేసి వెళ్ళండి. ఇది తీసుకుని ఈ క్యాస్టర్ కానీ రెడ్ గ్రామ్ కానీ మధ్యలో ఇది 5 లేదా 6 లేదా 7 అడుగులు పెట్టుకొని దీని మధ్యలో వచ్చే అన్నిట్లోనూ ఈ పెల్లటైజ్డ్ ప్యాడీ సీడ్ పెట్టండి. ఈ పెల్లటైజ్ ప్యాడీ చేతితో వేసుకోవాల్సిందే. మిగిలిన దీని జతకు మనము ఇంతకుముందు అనుకున్నట్టు పల్సస్ 45 డేస్ వరకు ఫాడర్గా వాడేస్తే ఫాడర్గా వాడేస్తే ప్యాడీకి కావాల్సినంత బయోమాస్ వస్తుంది. ఈ ప్యాడీ రోలో ఇది ప్యాడీ అంటే రెడ్ గ్రాము. ఇక్కడ మనము ప్యాడీ రోస్ ఇలాగా వేసుకోవచ్చు. రెడ్ గ్రామ్ లేదా క్యాస్టర్ అయితే బెటర్. రెడ్ గ్రామ్ కూడా వెళ్ళచ్చు మీరు. రెడ్ గ్రామ్కు క్యాస్టర్ తేడా ఏంటిదంటే డ్రై ప్యాడీ కాబట్టి 2 వస్తాయి, డబ్బులు వస్తాయి. క్యాస్టర్లో డబ్బులు ఎక్కువ వస్తాయి. క్యాస్టర్కు రెడ్ గ్రామ్కు డిఫరెన్స్ ఏంటంటే క్యాస్టర్లో దగ్గర 7-8 పంటలు 50-60 రోజులకు కాపు వస్తుంది. దయచేసి ఇది ఆలోచన చేయండి. ఇక్కడ ఈ ప్యాడీ ఉంది కదా, ఎంత స్పేసింగ్ 10 ఇంచులు 25 సెంటీమీటర్లు. వీటి మధ్యలో మీరు ఇక్కడ బెండ వేయచ్చు. గోర్చిక్కుడు వేయచ్చు. ఈ రెండింటితో పాటు తోటకూర, గోంగూర వేయచ్చు. ఈ డ్రై ప్యాడీ అంటే ఇది దగ్గర 6 నెలల రకం. డ్యూరేషన్ కొంత అటు ఇటు ఉన్న మీకు ప్యాడీ ఉన్న నాళ్ళు గోరుచిక్కుడు, బెండ, తోటకూర, గోంగూర వస్తాయి. మనం 25 సెంటీమీటర్లు పెట్టాం కాబట్టి మీకు 40 నుంచి 65 పిలకలు వస్తాయి. ఇప్పుడు ఏమన్నా మీరు పిఎండిఎస్ చేసి పిఎండిఎస్ ఫాలోడ్ బై ఈ డ్రై ప్యాడ్ గాన వేస్తే మీకు ఈ 75 నుంచి దగ్గర 90 పిలకలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రోలో మీరు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు పల్సస్ చేసుకొని ఈ 45 రోజులు అప్పుడు మీరు కోసేస్తే మీకు మంచి ఫాడర్ అవుతుంది. లేదా 45 రోజులు కాపు వచ్చే పల్సస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్ పల్సస్ కొన్ని రకాలు 40 రోజులు 60 రోజులు కూడా వచ్చాయి. అది కూడా మీరు వేసుకోగలిగితే మీకు డబ్బులు వస్తాయి. ప్యాడీ క్రాప్ ఉండగానే మీకు అక్టోబరు నవంబర్లో మీరు దీంట్లో వంగ లాంటి పంటకు, అనుములు లాంటి పంటకు మీరు వెళ్ళగలిగి బతికించుకుంటే ప్యాడీ తర్వాత అవి కంటిన్యూ అవుతాయి. మీకు మంచి దిగుబడి వచ్చే రకం ఇది డ్రై ప్యాడీ. మీ ప్యాడీ మీకు మంచి పంట అవుతుంది. 30-40 బస్తాల నుంచి 40-60
బస్తాలు అయ్యే అవకాశము ఈ పల్సస్ ఈ పంటల యొక్క బయోమాస్ వలన మీకు ప్యాడీలో అవకాశం ఉంది. ఇక్కడ మీకు చిల్లీలో వన్ ఆఫ్ ద కమర్షియల్ క్రాప్ ఇది. దీంట్లో కంపల్సరిగా మనము ఈ చిల్లీ ఏ గ్రేడ్ స్పేసింగ్ మీకు తెలుసు. 3x2 హెవీ సాయిల్స్ ఉంటే 4x2 వెళ్ళచ్చు. ఇంకా హెవీ సాయిల్స్ ఉంటే మీరు 5x2 కూడా వెళ్ళచ్చు. వీటి మధ్యలో మనకు బంతి సజ్జ కంపల్సరీ. ఈ సక్కింగ్ పెస్ట్లో త్రిప్స్కు మేజర్ సమస్య బ్లాక్ త్రిప్స్ నుంచి ఉంది కాబట్టి సజ్జ, నిమటోడ్ ప్రాబ్లము, వైట్ ఫ్లై ప్రాబ్లము ఉంది కాబట్టి బంతి. అలసంద కూడా మనకు పెస్ట్కు చాలా మంచి ఫుడ్ కాబట్టి దేంట్లో రికమెండ్ చేయింది దీంట్లో రికమెండ్ చేసాం మేము. ఈ ముల్లంగి అనేది, బీట్రూట్ అనేది మిగిలిన స్పేస్ అంతా మనము ఈ రోలో కంప్లీట్గా మనం వేసుకోగలిగితే మనకు మొదట 60 రోజుల పాటు మ్యాక్సిమం బయోమాస్ మనము ఈ సజ్జ, అలసంద, ముల్లంగి, బీట్రూట్ ఈ 4 పంటల నుంచి మనకు హెవీ బయోమాస్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఇన్ బిట్వీన్ రో మీరు పల్సస్ వెళ్ళగలిగి ఆ పల్సస్ 45 డేస్ అప్పుడు 45 రోజులు అప్పుడు ఈ పల్సస్ ఎనీ పల్సస్ ఈ పల్సస్ని మీరు 1 ఈల్డ్గా చూడడం, 2 పాడర్గా చూడడం. ఈ షార్ట్ డ్యూరేషన్లో ఈల్డ్ కూడా తీసుకోవచ్చు, 2 పాడర్గా వాడచ్చు. ఈ పల్సెస్ వలన మీకు ఈ బయోమాస్ అనేది మీకు మ్యాక్సిమం వస్తుంది. దీంట్లో మిరప పంట ఉన్నంత కాలము అంటే అప్ టు మార్చి వరకు మీరు కంపల్సరీ చేసుకోవాల్సిన పంటలు ఈ 2, బంతిను సజ్జ. సజ్జ మన పద్ధతిలో 10 నెలలు ఉంటుంది. 10 నెలలు ఉంటుంది కాబట్టి ఈ పల్సస్ను మీరు పల్సస్లో గ్రీన్ గ్రామ్ 1, బ్లాక్ గ్రామ్ 1, కౌపీ 1, ఇంకా మీరు ఇంకా కమర్షియల్ వాల్యూ కావాలా అంటే చిక్కుడు, బీన్స్ ఈ 2 పంటలకు కూడా మీరు ఇన్ బిట్వీన్ రో వెళ్ళగలిగితే మీకు ఈ మిరపకు కావలసిన బయోమాస్ అంతా కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. అందుకని మీకు బయోమాస్ మ్యాక్సిమం ఈ మిరప చెట్టు ఫ్లవర్ స్టార్ట్ అయినాక మనకు బ్రాంచెస్ మొదలవుతుంది కాబట్టి ఈ ఫ్లవర్కు మెయిన్ త్రిప్సే కాబట్టి ఈ త్రిప్స్కు మీరు జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ నిమటోడ్ ప్రాబ్లం మ్యాక్సిమం ఉంటుంది మీకు. ఈ నిమటోడ్కు బంతి కంపల్సరీ చేసుకోండి. ఈ బీన్స్ ఈ 2 గాన చిక్కుడు అంటే మనం మామూలుగా ఏమంటారు రొట్టెలో తింటాం, వంకర టింకరగా ఉండి వచ్చేది. అనుముల్లాగే ఇది చెట్టు ఉంటుంది. ఈ మధ్య కౌపీ కూడా అలాగే చెట్టు ఉంటుంది. ఈ బీన్స్ ఉంది. వీటిలో ఈ పంటగానం మీరు పెట్టగలిగినట్లయితే ఈ 2 రోస్ మధ్య ఇవి హెవీ ఈల్డ్ రావడం కాదు, బయోమాసే కాదు, మీకు అన్ని రకాల పెస్ట్కు ఫుడ్ కూడా ఉంటుంది బయోడైవర్సిటీలో. మన రైతులు ఏమనుకుంటారంటే పొలంలో 1కి 4 సార్లు దున్నేసి, అంటే దంతులు పట్టే వాళ్ళు, గుంటకు దోలే వాళ్ళు ఉన్నారు, గడ్డి పాస్ అనేది లేకుండా చేస్తారు.
మన దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ పల్సెస్ వెళ్ళగలిగితే, తోటకూర గోంగూర వెళ్ళగలిగితే ఎకనామిక్ ఈల్డ్ ఉంటుంది. ఈ ఎకనామిక్ ఈల్డే కాదు, మనకు ఈ పెస్ట్ ఇన్సిడెంట్స్ అనేది మనకు మ్యాక్సిమం ఇదైపోతుంది. మనం గంజామృతం వేసాం కాబట్టి ఈ బాజ్రా మాత్రం కంపల్సరిగా మీరు ఫుల్ సీడ్ రేట్ వేసుకోండి. ఈ బాజ్రా చిల్లి ఉండేలాగా చూసుకోండి. మీరు ఇలాగానే చేసుకోగలిగితే మిరపలో మనకు మ్యాక్సిమం ఈల్డ్ ఉంటుంది. మీకు 3 to 5 times బేరింగ్ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా అన్ని చోట్ల 1 to 2 times ఉంది మేజర్గా, కొన్ని చోట్ల 3 times ఉంది. మన దగ్గర అప్ టు 5 times, అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కసారి కాసుకుంటూ పోతాయి. ఇట్లా మీరు చూడొచ్చు, ఒక లేయర్ ఫస్ట్ కాపు, మళ్ళా కాపు, మళ్ళా కాపు, మళ్ళా కాపు వస్తుంది. ఈ మేనేజ్మెంటు ఈ 400 kilos గంజామృతం వల్ల వస్తుంది. ఇది చాలా బాగా ఉంటుంది. మనకు హెవీ ఈల్డ్ ఉంటుంది. మనకు తగ్గకుండా ఈల్డ్ వస్తుంది. పెస్ట్ ఇన్సిడెంట్ అనేది మీరు ఈ రెండింటిని చూసుకోవచ్చు. సార్, మరి ఇప్పుడు కాటన్ లో అసోసియేట్ క్రాప్స్ అలాగే బయోడైవర్సిటీ క్రాప్స్ అన్ని వేస్తున్నాం కదా సార్. అంటే ఈ పిఎండిఎస్ కిట్ తో పాటు కాటన్ సీడ్ కూడా పెల్టైజ్ చేసి సోయింగ్ ఎట్ ఏ టైమ్ ఒకేసారి సోయింగ్ చేస్తే బెటర్ అని చెప్పారు కదా సార్. దీనిలో మన వాళ్ళు అందరూ కూడా పిఎంఎస్ సీడ్ కిట్, బయోడైవర్సిటీ క్రాప్స్ 25 varieties అన్ని కూడా కలిపి కిట్ తయారు చేశారు సార్. దాన్ని ఇప్పుడు పెల్టైజేషన్ చేయాలంటే, సీడ్ మొత్తం కూడా పెల్టైజేషన్ చేయాలి అంటే వీళ్ళు సపరేట్ గా చేసుకోవటం మంచిదా, లేకపోతే అన్ని చేయటం మంచిదా అనేది ఒకసారి చిన్న డౌట్ సార్. అంటే ఇక్కడ మేడం ఈ మాట మనము ఏప్రిల్లో మేలో అనుకున్నాం. ఇప్పుడు ఏప్రిల్ మే పోయి జూన్కి వచ్చేసాం. జూన్ అంటే ఇంక ఖరీఫ్కి వచ్చేసాం. ఈ ఖరీఫ్కి వచ్చేసాం కాబట్టి ఖరీఫ్ ఏ గ్రేడ్ మోడల్కి వెళ్ళండి. ఇంకా డైరెక్ట్గా ఇంక మనకు పిఎండిఎస్కి స్కోప్ లేదు కాటన్లో. ఇప్పుడు ఈ నెలలో ఈ వారం 10 రోజుల్లో విత్తనం పడిపోవాల. 10 ఉండే చోట పెలటైజ్ చేసి గొర్రు గుంటకుతో వేసేయండి. 10 లేని చోట మీరు డ్రై సోయింగ్ పిఎండిఎస్ మెథడ్లో చేసేయండి. వర్షము ఇప్పుడు మనకు రాయలసీమ కొంత పడింది. రేపు వారం మనకు మిగిలిన భాగం అంటే ప్రకాశం దాటి మార్కాపురం దాటి ఇంకా రేపు వారం పడుతుంది. కాబట్టి మీరు పిఎండిఎస్ విధానంలో ఇవి సోయింగ్ చేసేయండి. ఈ పెలటైజేషన్ ఎప్పుడు కూడా మనము ఈ ఇండివిజువల్ సీడ్కే చేయాలి మేడం. ఈ ఇండివిజువల్ సీడ్కి చేయకపోతే మనకు సమస్య ఏమవుతుందంటే, ఈ చిన్న ఇత్తనం ఒకటి ఉంది, పెద్ద ఇత్తనం ఒకటి ఉంది, ఇంకొక చిన్న ఇత్తనం ఉంది, ఇంకోటి చిన్నది ఉంది, ఇలాగా ఉన్నాయి మన దగ్గర. ఈ చిన్న ఇత్తనాలన్నీ పోయి దీని దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు స్పేసింగ్ అనేది మనము జస్టిఫై చేయలేము. ఇప్పుడు ఈ మోడల్లో మేజర్గా 5 క్రాప్స్ 6 క్రాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5-6 క్రాప్స్ మీరు మెయిన్ క్రాప్స్గా, అసోసియేటెడ్ క్రాప్స్గా పెలటైజ్ చేసి వెళ్తూ, ఈ మిగిలిన మీరు కిట్ చేసిన దానికి ఈ ఏమంటారు బయోడైవర్సిటీ 5%కి వెళ్ళండి.
ఎందుకంటే ఇంక భవిష్యత్తులో ఫ్యాలో ల్యాండ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి కాబట్టి అట్లా వెళ్ళండి. యాక్చువల్గా విత్తనాలు ఎప్పుడు కూడా మనము సీడు ఇన్స్పెక్టర్లు కూడా కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ స్పీడ్ కిట్ అనేది సపరేట్గానే పెట్టి ఉండాలి. ఈ పెస్ట్ ఇన్సిడెన్స్ అనేది కూడా పల్సస్కు ఎక్కువ ఉంటుంది. పల్సస్ మిక్స్ చేసేయడం వల్ల మిగిలిన సీడ్స్ అన్నిటికి కూడా పెస్ట్ ఇన్సిడెన్స్ వస్తుంది. ఇది 15 రోజులు మించి సీడ్ మిక్స్ ఒక చోట ఉందంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ సీడ్స్ డిఫరెంట్ మాయిశ్చర్ కంటెంట్, డిఫరెంట్ పెస్ట్, ఇన్సెక్ట్ పెస్ట్ కానీ ఫంగల్ పెస్ట్ కానీ ఇన్సిడెన్స్ ఉంటుంది. దయచేసి భవిష్యత్తులో ఈ కిట్ అనేది చేసేటప్పుడు కూడా మీరు ఈ సపరేట్ పెడితే మనకు సీడ్ వైబిలిటీ అనేది తెలుస్తుంది. ఈ సీడ్ వైబిలిటీ చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ సీడ్ వైబిలిటీ అనేది డిఫరెంట్ సీడ్కి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి సీడు మనకు వైబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సపరేట్గా ప్రతి సీడ్ బయోడైవర్సిటీలో ఉన్న 5% 25 వెరైటీ సీడ్స్ కూడా అవి కూడా సపరేట్గా చేయాలా సార్? అవును కదా మేడం. ఇప్పుడు కొన్ని ససెప్టబుల్ టు ద ఇన్సెక్ట్ పెస్ట్, అందుకని ఒకదానికి వచ్చినవన్నీ కూడా పల్సస్కి ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది. ఇవి మిగిలిన వాటికి కూడా ప్రాపగేట్ అవుతాయి. ఫుడ్ లేకపోతే వాటిని తింటాయి. ఈసారి మామిడికి వచ్చినాయి త్రిప్స్ అలాగా. అందుకని సీడ్ ఎప్పుడు కూడా సీడ్ కిట్ ఎప్పుడు కూడా మనకు వీఆర్ ద టెక్నికల్ పీపుల్. సీడ్ ఎప్పుడు కూడా దేనికి అదే సపరేట్గా ఉండాలి. సోయింగ్ అప్పుడు పెలటైజ్ చేసి మిక్స్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, పేరు సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ ఇప్పుడు మనకి గులాబీ రంగు పురుగు వస్తుంది కదా సార్ మనకి కాటన్లో, అవును, దాన్ని డైవర్ట్ చేయడానికి మనం పెసరను బెండ పెట్టమని తమరు చెప్పున్నారు సార్. అవును సార్ ఇప్పుడు అది ఇప్పుడు మనకి గులాబీ రంగు పురుగు అలాగే బెండలోనూ పెసరలో వచ్చే ఆ పురుగు రెండు సేమ్ ఒకటేనా లేదా డిఫరెన్స్ ఉంటుందా అనేది కొంచెం. ఇప్పుడు తిండి దొరకనప్పుడు దొరికే తిండి తింటాయి. తమిళనాడు యూనివర్సిటీలో ఈ 2 పంటలు రికమెండేషన్ బోల్వర్మ్కి ఉంది. మన వాళ్ళు చేయలే. ఎందుకు చేయలేదంటే దాని కారణాలు దానికి ఉంటాయి. మీరు కూడా చూడొచ్చు. పెసరకాయలు తింటాం, బెండకాయలు మనం తింటాం, పచ్చివే తింటాం కదా. అట్లాగే మీకు కాటన్ కాయ ఉన్నప్పుడు తీసి చూడండి, మీకు ఏమైనా తేడా కనపడుతుందేమో. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు అసోసియేటెడ్ క్రాప్స్ బయోడైవర్సిటీ క్రాప్స్ సేమ్ ఒకటే, బోత్ ఆర్ సేమా సార్? డిఫరెన్స్ దాని కొంచెం ఈ 6-7 మెయిన్ క్రాప్స్ కాకుండా మిగిలినవన్నీ ఒక 5%, అన్నీ కలిపి 5%. ఒక్కోటి 25% కాదు. ఇక్కడ 25 రకాలు. దాంట్లో ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటాయి, మెంతులు ఉంటాయి, సోర, కాకర, బీర ఇలాంటివన్నీ ఉంటాయి బాబు. అవన్నీ 10 విత్తనాలు, 20 విత్తనాలు కలుపుతాం అట్లా. తోటకూర, గోంగూర మొత్తం మనకు అన్నీ దొరుకుతాయి. దండి కూడా 50 అవుతాయి మన దగ్గర. వీలైతే పెట్టచ్చు మీరు. అందుకని అవన్నీ ఎకరాకు ఒక 10 నుంచి 20 మొక్కలు ఒక్కొక్క జాతి పంట ఉంటుంది. అది +5%. అసోసియేటెడ్ క్రాప్ అంటే ఈ 5 పంటలు ఫుల్ పంటలు. ఎకరాకు చెనిక్కాయ, వేరుశనగ విత్తనాలు ఎన్ని వేస్తామో, కంది విత్తనాలు అన్నీ, అనుములు అన్నీ. మనకు ఆముదం కూడా ఎకరా విత్తనమే వేస్తాం. అప్పుడు 4 ప్రధాన పంటలు అవుతాయి. దాంట్లో ఇప్పుడు మనం ఇంకా ఏం చెప్తున్నాం, ఆనియన్ అంటున్నాం. ఆనియన్ అన్నప్పుడు
ఎంత ఎకరాకు ఆనియన్ ఇత్తనం ఎంత పడుతుందో అంత వేస్తాం. ఉల్లి ఇత్తనాలు అన్నీ వేస్తాం. ఓకే సార్. శనక్కాయ వేసినవని తగ్గించాం. ఇది జాతులు వేరు, అందుకని దీని బతుకు దీనిది, దాని బతుకు దానిది. ఎవరి బతుకులు అవి బతుకుతాయి. వేరే వేరే జాతులు ఉంటాయి. ఒకే జాతి వేయకూడదు. ఓకే సార్. అంటే జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామలు, ఊదలు, ఆరికలు ఇలాంటివన్నీ మెయిన్ క్రాప్గా ఇది ఒక ఎకరా ఇత్తనం, అదొక ఎకరా ఇత్తనం, అదొక ఎకరా ఇత్తనం అయితే మనకు పండదు నాయన. ఒకే ఒక పంటే ఎకరా ఇత్తనం ఈ జాతుల్లో ఒకటి ఉండాలి. అట్లా బయోడైవర్సిటీ కింద 10 చెట్లు అన్నీ ఉంటాయి. వరి కూడా ఉంటుంది. అన్నీ ఒక 5, 10, 5, 10, 5, 10 వాటిని ఆశించి బతికే బ్యాక్టీరియా, మైకోబ్స్, మైకోరైజార్ కీటకాలు, దాన్ని తినే బతికే జాతులు కీటకాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా మన నేలలో బతుకుతాయి. దాని ఉపయోగం ఏముందో మనకు తెలియదు బాబు. ప్రపంచంలో ఎవరికి తెలియదు. అయితే ప్రతి జీవి వలన మిగిలిన జీవి జాతులకి మేలు జరుగుతుంది. పైగా మన మానవులు లాంటి జాతికి అందరూ మేలు చేసేవాళ్ళే. మనకు మనం తప్ప మనకు అన్ని జీవరాశులు, అన్ని మొక్క జాతులు మనకు సాయం చేసి మన కడుపు నింపుతాయి. ఇది కొంత యూనివర్సల్ లాలో ఈ బయోడైవర్సిటీ పెట్టడం జరిగింది. అంటే చంపే హక్కు మనకు లేదని, వాటికి తిండి పెడదామని. పైగా మన పంటలో 40% ఎక్స్ట్రా ఫుడ్ ప్రతి పంట దగ్గర ఉంది, ప్రతి మొక్క దగ్గర ఉంది. అది ఏనేనా? ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మురారి సార్. ఆ, మహారాష్ట్రలో ఈసార్ట్ గా వర్క్ చేస్తున్నా సార్. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ సీజన్ లో, ఖరీఫ్ సీజన్ లో రెడ్ గ్రామ్ ఏ గ్రేడ్ మోడల్ ఇక్కడ రైతులు రికమెండ్ చేసుకున్నారు సార్, రెడ్ గ్రామ్ మీద. సో ఇక్కడ గోదావరి అని ఒక వెరైటీ బారామతిలో నెంబర్ 1 కేవీకే సార్, అది మన ఇండియాలో. సో వాళ్ళు డెవలప్ చేశారు సార్. సో స్పేసింగ్ వచ్చేసి 7x2 సార్. సో దాంట్లో మనము ఇక్కడ ఎఫెక్టివ్ గా మనం ఇప్పుడు ఇన్వాల్వ్ కావాలి ఫస్ట్ సీజన్ కాబట్టి. ఏమేమి క్రాప్స్ ఎక్కువగా ఇంటర్ క్రాప్స్, అసోసియేషన్ క్రాప్స్ ఇన్వాల్వ్ చేయొచ్చు సార్. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు మేము ఇప్పుడు చెప్పిన మోడల్లో కంది స్పేసింగ్ వాళ్ళ రికమెండేషన్ ప్రకారం పెట్టండి. ఒక పల్సస్ తీసుకోండి, ఒక మిల్లెట్ తీసుకోండి, ఒక 2 వెజిటేబుల్ తీసుకోండి. మనం వీడు ప్లేస్లో ఇవి పెడుతున్నాం. ప్రతి పంట మనము ఏ పంట పెట్టినా వీడింగ్ అనేది కంపల్సరీ, అంటే కలుపు తీయాలనేది మనకు తప్పనిసరిగా ఒక పని. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్లో 60% ఖర్చు ఈ వీడు వలన వస్తుంది. ఈ వీడును కూడా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే, వీడు ప్లేస్లో మనకు ఆ పంట ప్రధాన పంటలో పండగలిగిన ఇతర ప్రధాన పంటలు, అంటే నువ్వులు కూడా వాడచ్చు మీరు కంది మధ్యలో. ఇది 20 రోజులకి 90 రోజుల రకాలు ఉన్నాయి, అయిపోతాయి. బీన్స్ ఉన్నాయి, గోర్చికుడు ఉన్నాయి, బెండ, వంగ ఇవన్నీ మీకు పండేటివే. ఇవి ఇప్పుడు చెప్పిన మిక్సర్లో మీరు వాళ్ళు చెప్పిన స్పేసింగ్ దాన్ని అలాట్ చేస్తూ ఇవి చేయండి, మీకు దిగుబడి వాటర్ తక్కువగా ఉంటాయి. వాటర్ చాలా తక్కువగా ఉంటాయి సార్. వాటర్ తక్కువ ఉండే అనంతపురంలో చేస్తున్నాము. అనంతపురం కంటే జైసల్మేర్ తర్వాత అన్ని జిల్లాల్లో ఎక్కువ వాన ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి మీరు. మన భారతదేశంలో జైసల్మేర్ అంటే ఎడారి ఉంది కదా రాజస్థాన్లో, ఆ ఎడారి తర్వాత రెండవ అతి తక్కువ వర్షపాతం ఉండే జిల్లా అనంతపురం. అనంతపురంలో ఈ మాటలు పెడతాను. మీరు మిగిలిన రాష్ట్రాల గురించి చెప్పకండి, అన్నిట్లో దీనికంటే ఎక్కువే ఉంటుంది.
మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇది అండర్లైన్ చేసుకోండి మీరు. నమస్తే సార్, హరికృష్ణ సార్, ఛత్తీస్గఢ్ ఈసీఆర్పి. సార్ మనకి ఈ వరిలో కూడా కొత్త మోడల్స్ ఏమన్నా కొన్ని తెలియచెప్తారని ఆశిస్తున్నాను సార్. ఇప్పుడు చెప్పాగా, వివరించారు సార్ అన్ని మోడల్స్. వరిలో చెప్పా చూడు. అంటే ఇక్కడ ఎక్కువ ఎప్పుడు ఖరీఫ్ రబీ 2 సీజన్లో వరినే సార్. నీరు ఎక్కువగా ఉంటుంది సార్, గట్లు కూడా చాలా చిన్నగా ఉంటున్నాయి. నీరు ఎక్కువ బాబు, నీరు ఎక్కువ ఉండే చోట ఏ గ్రేడ్ మోడల్ చేసాం మనం. ఏ గ్రేడ్ మోడల్ వెళ్ళండి, ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్. ఇక్కడ డ్రై ప్యాడీ మాట్లాడినాము ఈరోజు. మనము ప్యాడీ మోడలు మన ప్రభుత్వము మనము ఈ సంవత్సరం ఏమనుకున్నామంటే, కాలువలో నీళ్లు కంపల్సరీ వస్తే తప్ప, ఒక గోదావరి డెల్టా తప్ప మిగిలిన చోట వరికి బదులు ఆరుతడి పంటలకు వెళ్ళాలని, బోర్వెల్స్ కానీ కెనాల్ నీళ్ళకు కూడా ఇక్కడ వెళ్ళాలని. చాలామందికి బోర్వెల్స్ అన్నీ కూడా డ్రై అప్ అవుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మన సార్ కూడా మనకు డిస్కషన్లో చెప్పారు. బోర్వెల్స్ ఎండిపోతూ ఉంటాయి, కొద్దిపాటి నీళ్ళు ఉండొచ్చు. ఏ కొద్దిపాటి నీళ్ళున్నా ఎకరాలు పంటలకు వెళ్ళకుండా ఒక 20 సెంట్లు ఏటీఎంకి వెళ్ళండి అని. ఒకవేళ వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ రిజ్యూనేట్ అయితే 20 కాస్త 50కి, 50 కాస్త 100 సెంట్లకు, అంటే ఎకరాకు బోదురు. ఈ 20 సెంట్లు ఏంటంటే ఒక 15 రోజులకు ఒక తడి పెట్టినా మీకు మంచి పంట వస్తుంది. ఒకవేళ ఇంకా నీళ్లు తగ్గితే మీ 2 వీలర్ మీద మీరు బిందెలతో నీళ్లు తెచ్చి 20 సెంట్లు సాక్కోవచ్చు. ఈ 20 సెంట్లో మీరు బాగా చేయగలిగితే 20,000 నుంచి 80,000 వరకు వస్తుంది. ప్రయత్నం చేయండి. దయచేసి అందరూ కూడా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీటి వసతి లేని చోట కూడా ఏటీఎం చేసుకునే ప్రయత్నం చేయండి. అందరికీ 2 వీలర్స్ ఉన్నాయి కాబట్టి 20 సెంట్లు మనము పాల క్యాన్లు ఉన్నాయి. పాల క్యాన్ వాళ్ళు బండిలో తీసిపోయినట్టు మనం నీళ్లు తీసిపోయి పోసుకోవచ్చు. వలసలు పోకూడదు. ఇంకొక సమస్య లేకుండా చేసుకోవాలంటే వారానికి ఒకసారి పాల క్యాన్లో మన బండిలో ఎత్తకపోయి 20 సెంట్ల పంట పెట్టుకోవచ్చు. ఏటీఎం డబ్బులు వస్తాయి. మీరు ఇది ఒక సక్సెస్ మోడలు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ రెయిన్ఫెడ్లో 365 డేస్ అన్నీ వస్తాయి. ఇంకా ఎవరైనా డౌట్లు అడిగే వాళ్ళు ఉన్నారా? సార్ నమస్తే సార్, నా పేరు అన్నమణి సార్. కాటన్లో 4 అడుగులు బెడ్ తీసుకోమని చెప్పారు సార్. అందులో మనకి కాటన్ డిస్టెన్స్ తెలియపరచండి సార్. 4 సార్లకి 4 రకాల పంటలు కూడా చెప్పారు కదా సార్, దాని డిస్టెన్స్ కొంచెం వివరించరా? ఎట్లమ్మా? మనకి కాటన్ ఇప్పుడు బెడ్ సిస్టమ్ చెప్పారు కదా సార్, అవును. బెడ్ తీసుకొని కాలువ ఏం లేదు, సెంటర్లో కాటన్ వస్తుందమ్మా. అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు ఉంటుంది. ఓకే సార్. మొక్కకి మధ్య డిస్టెన్స్ డీప్ సాయిల్ అయితే 2 అడుగులు, షాలో సాయిల్ అయితే 1 అడుగు. చెప్పా కదమ్మా ఇంతకుముందే. మీరు బెడ్ సిస్టంలో వెళ్ళగలిగితే రేపు ఈ ఎల్లీనో ప్రభావం ఎలా ఉంటుందంటే, పూర్తిగా వాన పడదని కాదు, పడితే వరుస పెట్టి దంచుతుంది, లేదంటే కంప్లీట్గా ఎండబెట్టేస్తుంది. రెండింటికి రెడీగా ఉండాలి. ఈ బెడ్ సిస్టమ్ ఎలాగా అంటే మధ్యలో కట్లు కూడా కట్టమని నేను అరకొర పెడితే నిలబడతాయి. ఎక్కువ పడింది అనుకో, 2 రోజులు వాన పడి నీళ్ళు నిన్నే మొత్తం తీసేస్తాం నీళ్ళు. దీంట్లో
రెండు రకాలుగా నష్టం అవుతుందమ్మా మనకు. వర్షం లేక నష్టము, వర్షం పడి నష్టము. అందుకని మనము ఈ కవర్ క్రాప్స్, ఫీల్డ్ బీను, ఈ వానపాములు, గంజామృతము, ఈ బాజ్రా ఇవన్నీ కంపల్సరీ ఎందుకు చేస్తున్నాము అంటే వీటన్నిటికీ విరుగుడు ఇది. అందుకని మీరు ఈ బెడ్స్ చేసేటప్పుడు మీరు అటు ఇటు ఈ పంటలు పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనమ్మా? ఓకే సార్, ఇంకొక విషయము కంది కూడా చెప్పారు సార్, అది కూడా ఎలా పెట్టుకోవాలనేది కూడా. కంది మీరు హెవీ సాయిల్స్లో వెళ్ళగలిగితేనమ్మా, కందికి కూడా హెవీ సాయిల్స్లో మీరు బెడ్ సిస్టమ్ వెళ్ళగలిగితే సేమ్ ఇలాగే ఉంటుందమ్మా. ఎందుకంటే కంది పొరపాటున నీళ్లు నిలబడినాయి ఒక 3 రోజులు అంటే ఇంకా కంది బతకదు. అవును సార్. అది ఎప్పుడైనా కావచ్చు, నెలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, కాపుకు ముందు కూడా కావచ్చు, కాయ కాసినాక కూడా కావచ్చు. నిట్ట నిలువున నీళ్ళు నిలబడితే బతకదు. అవును సార్. అది మనకు ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే ఊట పుడుతుందమ్మా. అంటే కింద భూమి లోపల 2 అడుగులు 3 అడుగుల లోపల బండపారువలు ఉండి డైక్ అంటారు. దానివల్ల వాటర్ టేబుల్ పైన ఉంటుంది. అంటే వానపాముల వలన కూడా ఇది సాధ్యం కాదు, నీళ్ళు ఊరుతాయి. అలాంటి ప్లేస్లో మనం కంపల్సరిగా నీళ్లు బయటికి పోయేలాగా ఈ మెట్ట నుంచి పల్లానికి బెడ్ సిస్టమ్ చేసేసి, తక్కువ వర్షం పడితే నిలబడతాయి, ఎక్కువ వానలు పడి ఒక్కొక్కసారి మనం ఇళ్లల్లో కూడా ఊట పుడుతుందమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఈ బెడ్ సిస్టమ్ చేయడం వల్ల చేనులో నీళ్ళన్నీ కూడా ఎంత హెవీ రేంజ్ పడినా అవి బయటికి వెళ్ళిపోతాయి. సెప్టెంబర్ వరకు అన్నారు, సెప్టెంబర్లో 5% ప్రభావం అన్నారు. ఇంత అగసాట్లు పడి సాకి సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ 8 దినాలు వరుసగా వాన పట్టుకొని ఎక్కడిదక్కడ నిండిపోతే పంట మొత్తం ఆ రోజు నిట్ట నిలువున చనిపోతుంది. తట్టుకోలేవు నీళ్లకు. ఇన్నాళ్ళు నీళ్ళు లేక అగసాట్లు పడినాం, ఆ రోజు నీళ్ళతో అగసాట్లు వస్తాయి. అందుకని ఈ బెడ్ సిస్టమ్ కాలువలు ముందే చేసి పెట్టుకుంటే మనకు ఆ రోజు పడింది ఎంతన్నా పడిని తీసేయచ్చు. మనం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం మన గుంటూరు ఏరియా, విజయవాడ ఏరియాల్లో మనకు ఆగస్టు వరకు వాన పడలే. ఆగస్టు చివరి సెప్టెంబర్లో వాన పట్టుకుంది, వరుస కూడా నిలబడింది. మనుషులకే కష్టాలు వచ్చినాయి, ఇంకా పశువులు పంటలు పరిస్థితి ఏంటమ్మా. అందుకని మనము వర్షం రాని దానికి సిద్ధము, వచ్చి పట్టుకొని 8 దినాలు 10 దినాలు వరుస పెట్టి పడినా మన పంట మనము బతికేలాగా మార్గము చేసుకొని చేయమంటున్నా నేను. ఇది కొంత ఆలోచన చేయండి మీరు కూడా. ఇది చెప్పలేము, ఈ డ్రై స్పెల్, ప్రొలాంగ్ డ్రై స్పెల్ ఫాలోడ్ బై హెవీ రెయిన్స్. అందుకని ఆ వాన అట్లా ఇట్లా ఉండదు, చాలా భీకరమైన వాన ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే మార్నింగ్ సెషన్లో అడిగాను కదా సార్, అంటే నాకు వరి గత సంవత్సరం వేసాను, రాలేదు. మొన్న పిఎండిఎస్ మార్చి 28న వేసేటప్పుడు విత్తన గుళికలు వేసిన తర్వాత 15 రోజుల వరకు నాకు మొలకలు రాలేదు సార్. మళ్ళీ నేను తడిపెట్టాక మొలకలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎలాగా ఇంకా వర్షాలు తక్కువగా ఉంటాయి కాబట్టి పేడ పెట్టకుండా కాటన్ మోడల్ పెట్టాలనుకుంటాను సార్ 2-3 డేస్లో. ఎందుకంటే ఇప్పుడు నాకు వర్షం కూడా పడ్డది 2 రోజుల నుంచి. ఇప్పుడు ఆ నవధాన్యాలు మొక్కలు అవి పైన కోసేసి ఇప్పుడు అందులోనే కాటన్ పెట్టాలా, లేకపోతే అవి దున్నేసి కలిపెట్టించి నేనేమైనా చెయ్యాలా సార్? ఒకటమ్మా, కలుపు ఉంటే పైన దున్ని పంట పెట్టండి. కలుపు లేకపోతే మొదటికి అన్ని పంటలు కంప్లీట్గా కోసేసి, కోసింది మీకు పశువులు తినని ఉంటే మల్చింగ్ చేసేసి, ఆ మల్చింగ్ చేసిన దాంట్లో కాటన్ మోడల్కి వెళ్ళిపోండి అమ్మా. ఓకే సార్. వరికి వెళ్ళాకు, ఈసారి వరికి వెళ్ళాకు.
వెళ్ళండి సార్ గతసారే నాకు ఈల్డ్ రాలేదు మళ్ళీ ఆ, ఇప్పుడు వర్షం ఇంకొద్దు లేని ఇంకొద్దు టైంలో అసలు ఎందుకంటే ఈసారి కష్టాన్ని మనం లెక్క కట్టలేము. సూపరు ఎల్నినో అంటున్నారమ్మా. ఆ, ఆ, అదే అది సార్ మరి ఇవి చెప్పారు కదా సార్ మరి అణువులు ఇవి మొత్తం వెరైటీలు అన్ని చెప్పారు కదా అవి అయితే ఇప్పుడు నేను వేయలేను కదా మరి. అవి వేసుకోమ్మా, పెరటైజ్ చేసి వేసుకో, ఆహా మల్చింగ్ చేసేయమ్మా. ఇప్పుడు ఉండే పంటలో మొత్తం కోసినాక పశువులు తినేటివన్నీ పశువులకు పెట్టుకో, మిగిలిందంతా మల్చింగ్ చేయి. మల్చింగ్ చేసే ముందు మన పద్ధతిలో అన్ని పెట్టి మల్చింగ్ చేసేయి. నీకు ఆ మల్చింగ్ వల్ల నీకు దాని ప్రభావము 5 రెట్లు దిగుబడి పెరుగుతుంది. సార్ ఒక సాలు పత్తి తర్వాత 5 అడుగుల తర్వాత ఒక సాలు పత్తి వేయమన్నారు సార్ తమరు. అవును, 5x2. ఇప్పుడు మాకేం జరుగుతుందంటే సార్ 2.5 అడుగు 3 అడుగులకే మా ప్రాంతం వేస్తాం సార్. సార్ అలా వేసినప్పుడు దాంట్లో ఇంటర్నల్ క్రాప్స్ అనేది ఎలా? ఇక్కడ బాబు హై డెన్సిటీ అని, హై డెన్సిటీ కాటన్ మోడల్ అని ఆల్రెడీ మన వాళ్ళు దీన్ని రికమెండ్ చేశారు రైతులు. ఫెయిల్ అయిందమ్మా. ఫెయిల్ అయిందని కూడా దీన్ని మన వాళ్ళు ఈ సంవత్సరం ఒక ఆర్టికల్ వచ్చింది దీని మీద. ఈ కాటన్ హై డెన్సిటీ మోడలు ఫెయిల్ అయింది. అందుకని మీకు ఇది చెట్టు జాతి మొక్క కాబట్టి 5 అడుగులు ఉంటే చెట్టుగా పెరగల బాబు. ఈ చెట్టుగా పెరగాల. అందుకని ఇటు 2.5 అడుగు అటు 2.5 అడుగు అన్నా చెట్టు పెరగకపోతే ఇంకా అది కాయలు ఏం కాస్తుంది చెప్పండి. 5 అడుగులంటే ఇటు 2.5 అడుగు అటు 2.5 అడుగు. ఒక 5 అడుగులన్నా వెడల్పు చెట్టు పెరగకపోతే టోటల్గా ఇంకా మనకు ఈ ప్రకారంగా తెల్ల బంగారం ఎట్లయితుంది ఇది. సార్ పిఎండిఎస్ లో రైన్ సోయింగ్ చేయమని చెప్తారు కదా సార్. అవును, దాంట్లో ఏంటి సార్ బయోడైవర్సిటీ క్రాప్స్ కానీ ఏమంటారు కదా సార్. దాన్ని ఏ విధంగా మిక్స్డ్ చేసుకోవాలా లేకుండా పోతే సార్ మిక్స్ చేసుకోవడమే బాబు. మిక్స్ చేసుకోవాలా సార్. పిఎండిఎస్ లో చిన్నగా ఉంటాయి కదా సార్, అంటే విత్తనాలు పల్టైజేషన్ చేయాలంటారు కదా సార్. అన్ని విత్తనాలు బాబు, రాగులు, ఏమి ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ పెల్టైజ్ చేయొచ్చు. మన వాళ్ళు సజ్జలు కూడా చేసేస్తున్నారు. అన్నీ అవుతాయి బాబు. ఒక టమాటా, వంగ, ఒక మిరప, ఈ చిల్లీ మాత్రము, మిర్చి మాత్రము, ఈ 3 మనము క్లే 2 పార్టులు 3 పార్ట్స్ ఘనజీవామృతం కలుపుకొని ముందు బాల్ చేసి ఆ బాల్ సెంటర్లో మనము బూడిద పెట్టి ఆ బూడిదలో 2 విత్తనాలు వేయాలి. అది కూడా మన డిపిఎం సార్ వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఆ వర్క్షాప్లో అది కూడా చెప్పాను నేను. ఇలాగా ఈ ముద్ద ఇలా చేయడము, ఈ గోళీలో ఒక రంధ్రం ఇలాగా చేసి ఇక్కడ బూడిద వేసి ఈ బూడిదలో 2 విత్తనాలు వేసేసి దీన్ని క్లోజ్ చేయడం. ఇలాగ పెలటైజేషను ఈ హై కాస్ట్ వాటికి మనము అలాగే చేయాల. థ్యాంక్ యూ సార్.